నల్గొండ జిల్లా మిర్యాలగూడెం శ్రీనివాస నగర్లో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరి కార్మికులకు కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలైన పరిస్థితి కనబడుతుంది. మిర్యాలగూడెంలో ఒక ప్రైవేటు వెంచర్లో కూడా విద్యుత్ స్తంభాలు. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్ నిర్వహిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు వేస్తున్న నేపథ్యంలో కూడా వీళ్ళు ముందస్తుగానే విద్యుత్ శాఖ అధికారులు పర్మిషన్ తీసుకొని అక్కడ పవర్ బంద్ చేయించి కూడా కరెంట్ స్తంభాలు ఎక్కి కూడా మొత్తం ఫిట్టింగ్ చేస్తున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన ఒక అధికారి నిర్లక్ష్యంగా కూడా ఇక్కడ ఎల్సీ తీసుకున్నారు అనే సమాచారం లేకుండా కూడా ఒకసారిగా పవర్ ఆన్ చేయడంతో కూడా మొత్తం షాక్ సర్క్యూట్ తగిలి పైన ఎవరైతే స్తంభాల మీద పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు స్తంభాల నుంచి కూడా కింద పడినటువంటి పరిస్థితి ఉంది. అదృష్టవశాత్తు కింద మట్టి ఉండడం, మట్టిలో పడడం వల్ల కూడా వారికి తీవ్ర గాయాలైన ఇద్దరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మిగతా వాళ్ళు కూడా ఇక 8-9 మంది కూడా పనిచేస్తున్నారు, కానీ వాళ్ళు మొత్తం కరెంటు ఫోల్ పైన లేకుండా కూడా ఆ కింద వైర్లను సాఫ్ చేసుకుంటూ లైన్ క్లియర్ చేసుకుంటూ కూడా పనిచేస్తున్న పరిస్థితి. ఏమంటే ఎవరైతే షాక్ కొట్టిన సమాచారం తెలుసుకునే పక్కనే ఉన్నటువంటి వారు ఈ ఇద్దరిని కూడా హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంగానే ఈ 2 ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయే అవకాశం ఉండేదని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ అదృష్టం బాగున్న వాళ్ళు కూడా ఇద్దరు బతికి బయటపడిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎవరైతే ఒకటే డిమాండ్ చేస్తారో అధికారులు ఏదైతే ఎల్సీ తీసుకున్నారో, సబ్ స్టేషన్ సంబంధించి ఎల్సీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎవరైతే ఇక్కడ ఉన్నవారు మళ్ళీ వాళ్ళకు కరెంట్ అధికారులకు ఫోన్ చేసి ఎల్సీని రివర్స్ తీసుకోండి అని చెప్పిన తర్వాతనే కరెంటు ఆన్ చేయాలి, కానీ అలా ఎలా చేస్తారని కూడా ఆ విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.